గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేనే అన్నట్టుంది పృథ్వీది, యష్మిది ప్రవర్తన. వీళ్ళిద్దరూ నామినేషన్ చేసేపాటికి డైజెషన్ చేసుకోలేకపోతున్నట్టున్నారు. యష్మి అలాగే ప్రేరణ ఇద్దరు కూడా చేంజ్ అయిపోయారు ఒక్కసారిగా. ప్రేరణ యాక్చువల్లీ నిన్నటి వరకు చాలా జెన్యున్గా ఉంది. కానీ వేరే టీం, రాయల్ టీం ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఫుల్ చేంజ్ అయిపోయింది. వీళ్ళంతా టీం ఒకటిగా ఉండడం కరెక్టే కానీ ఏది ట్రూ ఏది ఫ్యాక్ట్ అనేది కూడా ఆలోచించుకోలేకపోతున్నారు. ఇంకా నిఖిల్ అయితే పడుకుని చక్కగా సజెషన్స్ ఇస్తున్నాడు. పృథ్వీ అయితే తనని నామినేట్ చేసిన పర్సన్ని డైజెషన్ చేసుకోలేకపోతున్నట్టున్నాడు. మేబీ నామినేషన్స్లో ఉంటే తను ఎలిమినేట్ అయిపోతాడు అనుకుంటున్నాడో ఏమో. నాగమణిని అలాగే మరి యష్మి నామినేట్ చేసినప్పుడు అప్పుడు ఎవరు మాట్లాడలేకపోయారో. ఇప్పుడైతే చూసారా యష్మిని నామినేట్ చేసేప్పటికీ ప్రేరణ ఎలా చేంజ్ అయిపోయిందో. ఒకరిని ఎప్పుడు ఇమిటేట్ చేయకూడదు అనేది ఈ రాయల్ టీం ఎంటర్ అయ్యాకే తెలుస్తుంది బిగ్ బాస్ హౌస్లో. ఎనీవే రాయల్ టీం రావడం కరెక్టే అనుకుంటున్నారా మీరు కూడా? నేనైతే కరెక్టే అనుకుంటున్నా. కరెక్టే అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. అలాగే ఈసారి సీత అయితే ఎలిమినేట్ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా కంపల్సరీ కమెంట్ చేయండి. నేనైతే ఈసారి పక్కా సీతానే ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే లీస్ట్ ఓటింగ్ సీతకే ఉంటుంది. ఎందుకంటే ఈ వీక్లో అయితే పోల్చుకుంటే నాగమణి అయితే నామినేషన్స్లో ఉండకపోవచ్చు. ఎనీవే ఇక్కడ మెహబూబ్ అలాగే నయనిని వీళ్ళిద్దరూ నామినేట్ చేయాలనుకుంటున్నారు. ఒకరికి షీల్డ్ ఇవ్వడం వల్ల నయని సేఫ్ అవుతుంది. మెహబూబ్ అయితే నామినేషన్స్లో ఉంటాడు. ఇంకా వీళ్ళందరి టీంతో పోల్చుకుంటే రాయల్ టీమ్ ఈజ్ గుడ్. ఎందుకంటే ఆల్రెడీ ఆడొచ్చారు, గేమ్ ఎలా ఆడాలో తెలుసు. ఇంతవరకు నబిల్ కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు నుంచి ఎలా ఉంటుందో చేంజ్ అవుతారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.